దేవా నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో కరుణించుము దీవించుము నీ స్పర్శతో. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 28వ వచనం వరకు. జబదాయి కుమారుల తల్లి. జబదాయి కుమారులు అంటే యాకోబు, యోహానులు. వీరిని బోవనర్గేసు అని కూడా అంటారు. వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యత్రయంలో ప్రధానులు. యాకోబు, యోహాను, పేతురు ప్రత్యేకమైన శిష్యులు. వీరిని యేసు యాయురు ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళాడు. గెత్సెమనేకి వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకంగా వీరిని తీసుకొని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ తమ తల్లిని తీసుకుని యేసు వద్దకు వచ్చారు. ఆమె యేసుకు నమస్కరించి మోకరిల్లబోచుండగా యేసు ఆమెతో, నీవేమి కోరబోచున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె, నీవు నీ రాజ్యములో నా 2 కుమారుల్లో ఒకడు కుడివైపున మరియొకడు ఎడమవైపున కూర్చుండా సెలవిమ్ము అని మనవి చేసెను. ఇక్కడ నీ రాజ్యము అంటే పరలోక రాజ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు 1000 సంవత్సరముల రాజ్యం చేయడానికి రాబోతున్నాడు. మెస్సయ్యాగా వారు ఆయనను గుర్తెరిగారు. కనుక మెస్సయ్య ఖచ్చితంగా రాజ్యంతో వస్తాడని, ఆ రాజ్యముతో వచ్చినప్పుడు తన 2 కుమారులు కుడి ఎడమల కూర్చుండాలని తల్లి కోరింది. శిలువ మీద కుడివైపున ఉన్న దొంగ కూడా, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. యూదులు కూడా యేసు రాజ్యంతో వస్తాడనే ఎదురు చూస్తున్నారు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూచినట్లయితే, నీ రాజు పారవాహక వాహనంపై అనగా గాడిద పైనను గాడిద పిల్ల పైనను ఎక్కి వచ్చును అని ప్రవచించాడు. మత్తయి సువార్తీకుడు కూడా యేసును రాజుగానే వర్ణించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారు భూలోకాన్ని పరిపాలించబోవడానికి రాబోతున్నాడు, రారాజుగా రాబోతున్నాడు అనేటువంటి వాక్యం మన బైబిల్ గ్రంథం కూడా ధృవపరిచింది. మహిమగల రాజు ఎవరు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడు. మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ తలలు పైకెత్తుకొనుడు అని యేసుక్రీస్తును రాజుగా వర్ణించారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పి తూర్పు దేశపు జ్ఞానులు కూడా వచ్చి యేసును రాజుగానే మాట్లాడారు. కనుక యేసు రాజ్యముతో ఖచ్చితంగా వస్తాడని, ఆ రాజ్యముతో వచ్చినప్పుడు యాకోబు, యోహానులు కుడి ఎడమల కూర్చుండాలని ఒక తల్లి భౌతికమైనటువంటి ఆలోచనతోటి కోరుకుంటున్నది. అప్పుడు ప్రభువు ఏమంటున్నాడంటే, మీరు ఏమడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు పాత్రలోనిది మీరు త్రాగగలరా అంటే, మేము త్రాగగలము అనిరి. మీరు నా పాత్రలోనిది త్రాగగలరేమో కానీ నా కుడి ఎడమల కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. అది నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరపబడునో అది వారికి దక్కుతుంది అని చెప్పాడు. ఇక్కడ ఏమిటి పాత్ర గురించి మాట్లాడుతున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువు తాను పొందబోచున్నటువంటి భయంకరమైనటువంటి శిలువ శ్రమలు, శారీరక శ్రమలు. మీరు నా పాత్రలోనిది త్రాగగలరా అంటే, మీరు కూడా అంటే అపోస్తులు కూడాను శ్రమలతోనే చనిపోయారు, హతసాక్షులుగానే చనిపోయారు, ఒక్క యోహాను తప్ప. ఇక్కడ పాత్ర అంటే మానవుని యొక్క పాపము. క్రీస్తు యొక్క శరీరము మీద దేవుని ఉగ్రత పోయబడాన్ని పాపముగా చిత్రీకరించారు, పాత్రగా చిత్రీకరించారు. తరువాత మిగిలిన 10 మంది ఆ 2 పైన కోపం తెచ్చుకుంటారు. ఎందుకంటే మమ్మల్ని అందరినీ ప్రక్కకు త్రోసి మీరిద్దరూ కుడి ఎడమల స్థానాల గురించి పోట్లాడుకుంటారా అని వాళ్ళు కోపం తెచ్చుకున్నారు. తరువాత యేసు వారందరినీ పిలిచి, అన్ని జనులలో గొప్పవారు తక్కువ వారిపై అధికారం చేస్తారని మీకు తెలుసు. దీనుల మీద గనులు అధికారం చేస్తారని మీకు తెలుసు. అయితే క్రీస్తు యొక్క రాజ్యం అలా కాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచిన వాడు మిగిలిన వారికి సేవకునివలే ఉండవలేను.
మీలో ఎవడైనా ఘనుడని పిలిపించుకోవాలని ఆశపడుచున్నాడు, వాడు మిగిలిన వారికి దాసులుగా ఉండవలేను. మనుష్య కుమారుడు సేవింపబడుటకు రాలేదు, సేవ చేయుటకు వచ్చాడు. మనుష్య కుమారుడు సేవింపబడుటకు అర్హుడే కాని ఆయన సేవింపబడుటకు రాలేదు. ఈ సూత్రం అంటే గొప్పవాడు కాదల్చిన వాడు అల్పునిగా ఎంచుకోవాలనే సూత్రం అందరికీ అర్థమయ్యేటట్లుగా దైవ కుమారుడు అయినటువంటి ఆయన దాసునిగా రిక్తునిగా చేసుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. తనను ఎవరూ తగ్గించలేదు. ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందునంత వరకు తగ్గించుకున్నాడు. మ్రాను మీద వ్రేలాడేవాడు శాపగ్రస్తుడు అని వాక్యం చెప్పబడింది. శాపగ్రస్తుడు అయినంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి మనిషి కుమారుడు సేవింపబడుటకు రాలేదు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన రక్తాన్ని ఇవ్వటానికి వచ్చాడు, తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. మానవ జాతి పాపమంతటి నుండి వారిని విడిపించటానికి తన స్వరక్తం, తన పరిశుద్ధ రక్తం, తన పాప రహిత రక్తం ఇవ్వటానికి వచ్చాడు. 2 కొరింథీయులు 8వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ఆయన మిక్కిలి ధనవంతుడయ్యండి మనల్ని ధనవంతుల్ని చేయటానికి ఆయన పేదవాడయ్యాడు, దరిద్రుడయ్యాడు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలదాచుకున్నట్టుకు స్థలము లేదు. పేదరికాన్ని ఆయన తనకు తానుగా ఆహ్వానించుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపే ఆయన హెచ్చింపబడటానికి కారణమైంది. కనుక క్రీస్తునందు ప్రియులారా, దేవుడంతటి వాడే తనను తాను తగ్గించుకొని దీనుడయ్యాడు, దాసుడయ్యాడు. రిక్త హస్తాలతో శిలువ మీద చేతులు చాచి, ఇదిగో నన్ను మీకే ఇచ్చేస్తున్నాను, నా సర్వస్వాన్ని మీకు ఇస్తున్నాను అంటున్నట్లుగా సిలువలో ఉంటారు. నీ బాధలు, వేదనలు, కష్టాలు నాతో పంచుకో అంటున్నారు. అంతటి దీన స్థితిలో ఉండి కూడా ఆయన మన కోసమే ఎదురు చూస్తున్నారు. కనుక క్రీస్తునందు ప్రియులారా, మనమందరము శిలువ చెంతకు చేరి మన బలహీనతల్ని, మన పాపాల్ని ఆయన శిలువకు అంటగొడదాం. మన పాపం అంతటి నుండి విడుదల చేయమని ఆయనను వేడుకుందాం. మనలో గర్వం, అహంకారం ఉన్నట్లయితే, తండ్రి నేను గర్విష్ఠుని ప్రభువా, అహంకారిని తండ్రి, నా గర్వాన్ని అహంకారాన్ని తీసుకొని నాకు విధేయతను, దీన మనస్సును, ఇతరులను క్షమించే గుణాన్ని ప్రసాదించమని అడుగుదాం. మనం శిలువ చెంతకు చేరి మన బలహీనతల్ని, మన పాపాల్ని ఆయన శిలువకు అంటగొడదాం. మన పాపం అంతటి నుండి విడుదల చేయమని ఆయనను వేడుకుందాం. మనలో గర్వం, అహంకారం ఉన్నట్లయితే, తండ్రి నేను గర్విష్ఠుని ప్రభువా, అహంకారిని తండ్రి, నా గర్వాన్ని అహంకారాన్ని తీసుకొని నాకు విధేయతను, దీన మనస్సును, ఇతరులను క్షమించే గుణాన్ని ప్రసాదించమని అడుగుదాం. మనము కోపిష్ఠులమైతే, ప్రభువా నేను కోపిష్ఠుని తండ్రి, నా కోపాన్ని తీసుకొని నాకు శాంత స్వభావాన్ని దయచేయమని అడుగుదాం. మనము అనారోగ్యంతో బాధపడుచుంటే, ప్రభువా నా రోగాన్ని తీసుకుని నాకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రార్థిద్దాం. మనము ఇతరులతో సోదర భావంతో కలిసిమెలిసి జీవిద్దాం. మనల్ని ఎవరైనా అవమానపరిచినా, తక్కువ చేసి మాట్లాడినా, కించపరిచినా ఓర్చుకుందాం మన ప్రభు కోసం. మనుషుల మధ్య మనం ఎంత తగ్గించబడతామో దేవుడి దగ్గర అంత హెచ్చింపబడతామన్నది అక్షర సత్యం. మనల్ని చూసి ఎవరైనా అసూయపడి హేళనగా నవ్వితే నీవు బాధపడకు, ఆనందించు. ఎందుకంటే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచినందుకు, అందరూ అసూయపడేలా నిన్ను హెచ్చించి ఆశీర్వదించినందుకు. కనుక క్రీస్తునందు ప్రియులారా, ప్రేమ, క్షమ, విధేయత దేవుడి లక్షణాలను, వాటిని పాటిద్దాం. క్రీస్తుకు నిజమైన బిడ్డలుగా జీవిద్దాం. జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరము క్రీస్తు సువార్తను ప్రకటిద్దాం.